మీకు తెలుసా టూత్ లాస్ ఎందుకు అవుతుందో? పళ్ళలో డీకే లేదా చిగుళ్ళ సమస్యల వల్ల టూత్ లాస్ అవుతుంది. డీకే గురించి మాట్లాడితే ముందు ఎనామిల్, దాని తర్వాత డెంటిన్, మళ్ళీ పల్పల్ స్టేజ్ వరకు డీకే అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతే టూత్ లాస్ అవుతుంది. మళ్ళీ పెరియోడాంటల్ ఇష్యూస్ అంటే చిగుర్ల ఇష్యూస్. మనం సరిగా పళ్ళు క్లీన్ చేసుకోకపోతే చిగుర్లలో టార్ లేకపోతే ప్లాక్ అది ఫార్మేషన్ అయ్యి మనకి పళ్ళు లూజ్ అవుతాయి. దట్ లీడ్స్ టు టూత్ లాస్. ఇనిషియల్ గా ఎనామిల్ ఆర్ డెంటిన్ లో మీకు క్యావిటీ లేకపోతే డిస్కలరేషన్ ఏదైనా కనిపిస్తే మీరు డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. లేకపోతే ఆ ప్రాబ్లం ఇంకా డీపర్ అంటే రూట్ లెవెల్ వరకు వెళ్ళి అది కూడా మీరు ఇగ్నోర్ చేస్తే డెఫినెట్ గా టూత్ లాస్ కి గురవుతుంది. పెరియోడాంటల్ ఇష్యూస్ అంటే చిగుర్ల ఇష్యూస్. అది మీరు ఇనిషియల్ స్టేజెస్ లోనే ట్రీట్ చేసుకుంటే బెటర్. ఇనిషియల్ స్టేజెస్ అంటే మీకు డెఫినెట్లీ సోర్నెస్ ఆఫ్ గమ్స్ ఇంకా బ్లీడింగ్ ఉంటుంది. సో అది మీరు ముందే చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా మనం టూత్ లాస్ అవాయిడ్ చేయొచ్చు.